చలన తత్వము ఉద్భవించినది. ఆ తత్వానికే శ్రీ అనే పేరు, శ్రీం అని పేరు, శ్రీ చక్రము అని పేరు, లేదా లలిత త్రిపుర సుందరి అని పేరు. ఎవరైతే నిరాకార తత్వమును ఆరాధించి మోక్షము పొందాలి, నేను జనన మరణ చక్రము నుంచి విడిపడాలి అంటే శ్రీ విద్యను నేర్చుకోవాలి. నాకు ఈ ప్రపంచములో నేను భౌతికములో ఉన్నాను, నాకు సంసారం ఉన్నది, పిల్లలున్నారు, వ్యాపారాలున్నవి, మరి నేను అభివృద్ధిలో రావాలి అంటే మీకు ఆ నిరాకార స్వరూపిణి ఆది పరాశక్తి మణిద్వీప సామ్రాజ్ఞి అయినటువంటి ఆది పరాశక్తి లలితా పరమేశ్వరి నా యొక్క శక్తి చలన కార్యములు నువ్వు చూడు అని నియమించినటువంటి, తన నుంచే సృష్టించినటువంటి శక్తి సేనలన్నిటికీ 64 కోట్ల శక్తి సేనలకు అధినాయకి ఎవరు, వాళ్ళందరినీ నడిపించే దేవత ఎవరు అంటే రాజశ్యామల. రాజశ్యామల యొక్క ఆదేశానుసారం శక్తి సేనలు జరుగుతాయి అని మనకు శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. మరి రాజశ్యామల అని ఎందుకన్నారు అంటే రెండు ఉన్నవి ఇందులో. తన యొక్క రాజముద్రికను లలితా పరమేశ్వరి మంత్రిని దేవతయకు రాజశ్యామలామాతకు ఇచ్చి, నువ్వు ఇక ఈ యొక్క శక్తి కార్యాన్ని నువ్వు చూసుకో ఈ ప్రపంచంలో ఈ విశ్వములో అని తన యొక్క ముద్రికను ఇచ్చి, అంగుళీయకము అంటారు, అంగుళీయకమునిచ్చి అంటే మన భాషలో ఉంగరం, అంగుళీయకమునిచ్చి రాజముద్రనిచ్చి ఇక నువ్వు రాజ్యాన్ని పాలించు, శక్తి రాజ్యాన్ని శక్తి కోణములో అని అమ్మను నియమించింది. ఆ శ్యామలను, అందుకే రాజముద్రను పొందినది రాజశ్యామల. అందుకే రాజులు చక్రవర్తులు కొన్ని యుగాల నుంచి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మొదలు అందరూ రాజులు ఆరాధించిన ప్రధాన దేవత రాజశ్యామల. ఈ విషయం చాలా మందికి తెలియదు. శ్రీకృష్ణుడు శ్యామలామాతను ఆరాధించాడు, అందుకే ఆయన పేరు కూడా శ్యామవర్ణము, శ్యామ. ఆకుపచ్చదనానికి అధిదేవత అంటే రాజశ్యామలామాతను. అందుకే సస్యశ్యామలమయమైపోయింది అంటారు. సస్యశ్యామలంగా మారిన, వర్షాలు పడగానే సస్యశ్యామలమైపోయింది అంటారు. సస్యశ్యామలం అంటే ఏంది? ఆకుపచ్చదనం. అధిదేవత ఎవరు? సాక్షాత్తు శ్యామలామాత. ప్రపంచంలో ఆకుపచ్చదనం, ఆ ఇల్లు పచ్చగా ఉండాలిరా అని అంటారు కదా, ఆ ఇల్లు పచ్చగా ఉండాలంటే ఎవరు కారకురాలు? రాజశ్యామలను ఆరాధించిన ప్రతి ఇల్లు సస్యశ్యామలంగా పచ్చ తోరణాలతో, వాళ్ళ ఇల్లు ఎప్పుడు ఆకుపచ్చ అంటే ఎప్పుడు ఒక గ్రీనరీగా ఎదుగుదలతో వృద్ధితో ఉంటుంది అనడంలో ఇంతకంటే ఎక్కువ నిదర్శనం లేదు. ఇది నాటి వాడుక నుంచి ఉన్నది సస్యశ్యామలమని. మరి ఎందుకన్నారు శ్యామలమని? సస్య అంటే పచ్చదనం, శ్యామలం అంటే అమ్మవారు, రాజ అంటే రాజయోగం ఇస్తుంది కాబట్టి రాజశ్యామల, సంగీత యోగిని కాబట్టి వీణాశ్యామల. ఇలా ఏ పేరైనా పెట్టుకోవచ్చు శ్యామల ముందు. మనం ఇక్కడ సర్వులకు రాజయోగం ఉండాలి అంటే, రాజయోగం అంటే రాజకీయాలు కాదండి. రాజయోగం అంటే నీవు భోగభాగ్యాలతో సిరి సంపదలతో మోక్ష రాజ్య పదవిని అందుకునేదే రాజయోగం. సంసారంలో ఉండి నిర్వాణం వైపుకు ప్రయాణం, సంసారంలో ఉండి మోక్షాన్ని అందుకోవడం, సంసారంలోనే ఉండి జనన మరణ చక్రాన్ని విడిపడి ఆ యొక్క శాశ్వత ఆనంద మోక్ష స్థితిని పొందే గొప్ప యోగాన్ని రాజయోగం అంటారు. సంసారంలో ఉండి కూడా భగవంతుని దర్శించవచ్చు. మీ ముందు నిలువెత్తు నిదర్శనంగా నేనే ఉన్నాను. 2009లో నేను ఆ భగవద్ అనుభూతిని అమ్మవారి దయతో, నా గురువు యొక్క బీరెల్లి అనసూయమ్మ కృప ద్వారా కుండలిని జాగృతి పొంది నేను ఆ అనంత నిరాకార పరమ శివ చైతన్యాన్ని పొందిన దినము 2009 సెప్టెంబర్ 14. నేను చెప్తున్నా, సంసారంలో ఉండి కూడా తరించవచ్చు. సంసారులకు కొన్ని సాధనలు పనికిరావు. సంసారులకు
ఏ సాధన చేస్తే వాళ్ళు భౌతికంగా బాగుంటారు, యాజ్ వెల్ యాజ్ నిరాకార స్థితిని, ఆ మోక్ష స్థితిని అందుకుంటారో నన్ను అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే నేను రెండుటిని పొందుతున్న వ్యక్తిని. కళ్ళు మూస్తే ఆత్మనిష్ట, పరమాత్మనిష్ట, కళ్ళు తెరిస్తే లోక కళ్యాణ సేవలు. కాబట్టి సంసారులకు దొరికినంత సులువుగా కలియుగంలో వేరే వాళ్లకు దొరకదు. అందుకే సంసారుల యొక్క బాధలు తెలిసిన వ్యక్తిగా మీ కుటుంబాలలో వెలుగులు నిండాలా అనే, నేను కూడా ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్న వ్యక్తినే. ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు. 18 ఏళ్ళుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. మేము ఒకే అద్దె ఇంట్లో ఇప్పటికీ ఉన్నాం. కాకపోతే అది అద్దెల్లులాగా లేదు మాకు. మా ఆత్మీయుల్లాగా ఉండిపోయారు కాబట్టి ఇంతకాలం అక్కడనే నన్ను భరించారు. వాళ్ళు మమ్మల్ని ఓన్ చేసుకున్నారు, మా సొంతం వాళ్ళు అనుకున్నారు. కాబట్టి మమ్మల్ని, నా ఎదుగుదలను అన్నిటి చూస్తూ, నా యొక్క ఒడిదుడుకులను చూస్తూ మమ్మల్ని భరించి మాకు ఒక వెన్నుదన్నుగా ఉన్నారు. కాబట్టి నేను ఏ సాధనలు చేసి ఈ స్థాయికి వచ్చాను, ఏ సాధన పట్టుకుంటే ఈ స్థాయికి వచ్చాను, ఏ సాధన చేస్తే ఆత్మానుభూతి పొందాను, ఏ సాధన చేస్తే నేను భౌతికంలో కూడా విజయం సాధించగలిగానో, ఈ రెండుటిని సాధించిన తర్వాత మాత్రమే లోకానికి చెప్పాలనుకునే ఇంతకాలం నేను మౌనంగా ఉన్నాను. ఈ రెండు సాధించిన వ్యక్తిగా మీ ఇంట్లో యోగము, భోగము, రోగ నాశనము ఇవన్నీ సుస్పష్టముగా చక్కగా నేను మీ అందరికీ సూచించడానికే ఈ కార్యక్రమం పెట్టాను. మహిళా లోకానికి ఎందుకు ప్రత్యేకంగా పెట్టాను? ఇంటిని చూసి ఇల్లాలని చూసి అని అంటారు కదా, ఇల్లుని చూసి ఇల్లాలని చూడమన్నారని. ముందు ఇల్లుని చూడాలంటే ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. కాబట్టి ఒక గృహిణి చేతిలో టోటల్ కుటుంబం అనే వ్యవస్థ ఉన్నది. పురుషుల చేతిలో ఏం లేదు నాకు తెలిసి. అంతా వీళ్ళ ఆపరేషనే ఉంటుంది. మరి వీళ్ళు ఎట్లుండాలి? శక్తివంతంగా ఆ గృహంలో ఉండాలి. ఆ గృహంలో శక్తివంతంగా ఉండాలంటే వారికి తగు సాధనలు నేర్పడానికే ఇంత పెద్ద కార్యక్రమం పెట్టాను. నాకు వేరే ఏ ఉద్దేశాలు ఉండవు. ఓన్లీ ఒకటే మిషన్. నేను ఎలాగో మీ అందరూ అలాగే, నేను ఎలా వచ్చానో మీరందరూ అలాగే ఉన్నారు. నేనేం ఆకాశంకే లూడిపడ్డవని కాదు. నేను ఇక్కడే నిర్మలనే ఉన్నా, నిర్మలనే చదువుకున్నా, పుట్టింది లోకేశ్వరము. ఇందాక చెప్పాను కదా, 18 ఏళ్ళుగా ఒకే ఇంట్లో ఉన్నాం.